క్లాస్లో మనము బరువు తగ్గడం ఎలాగా అనేది విషయంలో లిటిల్ బిట్ 1 పాయింట్ మనం తెలుసుకున్నాం కదా. సో ఆహారాన్ని కట్ చేయడం కాదు, సో ఎలా తీసుకోవాలనే విషయాలు మనం లిటిల్ బిట్ తెలుసుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనము బిఎంఐ అంటే ఏంటనేది తెలుసుకుందాం. బిఎంఐ అంటే ఏంటి అంటే కనుక బాడీ మాస్ ఇండెక్స్, ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి. అంటే ఏంటంటే సాధారణంగా మనలో చాలామంది వయసు తగ్గట్టుగా బరువు ఉండాలేమో అనుకుంటాం, బట్ అది చాలామంది అనుకుంటా ఉంటారు. అలా కాదు, వయసుకు తగ్గట్టుగా కాదు. అది ఎలా అంటే 18 సంవత్సరాలు వయసు లోపల ఉన్నవారు మాత్రమే వయసుకు తగ్గ బరువు. సో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా సరే ఎదుగుదల ఉండదు కదా, అంటే శారీరక ఎదుగుదల, హైట్ అవ్వం కదా ఇంకా. సో హైట్ అవ్వం కాబట్టి 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి. అది 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా సరే ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి. కానీ మీ ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా మరి ఫస్ట్. సో అది 18.5 నుంచి 23 దాకా ఉంటే కనుక మన బరువు తగ్గ నిష్పత్తి. సో మనము కరెక్ట్ అయిన వెయిట్లో ఉన్నట్టు. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే కనుక మన దగ్గర మన కరడా స్కాన్లో మనం తెలుసుకుంటా ఉన్నాం కదా మన బిఎంఐ ఎంత ఉంది అనేది. సో ఒకవేళ మీ బిఎంఐ తెలుసుకుని చక్కగా అది ఎక్స్ట్రా బరువు ఎంత ఉందంటే 1.5కి కేజీన్నర బరువు, అంటే 0.1 ఉందనుకోండి 100 గ్రాముల నుంచి 800 గ్రాములు బరువు వస్తుంది. అదే ఒక పాయింట్ మనం లెక్కేసుకుంటే 3 కేజీల పైన అధిక బరువు ఉంటే మనము ఒక పాయింట్ బిఎంఐలో వస్తుంది అనమాట. సో అది ఎలా తెలుసుకోవాలి, మరి బిఎంఐ తగ్గట్టుగా మనం ఎలాగా వెయిట్ లాస్ చేయాలి అనే విషయాల్లో ఫస్ట్ క్యాలరీస్ ఇంపార్టెంట్. అసలు వాట్ ఈజ్ క్యాలరీ?